Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో దేవుడు యాకోబుతో నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవనని వాగ్దానం చేశాడు. అలాగే యాకోబు మోసగాడైనా సరే అతన్ని సరిచేసి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు, ఆశీర్వదించాడు. అవును ఫ్రెండ్స్, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సంకల్పములో మనముంటే మన స్థితి ఎంత దుర్భరంగా ఉన్నా ఆయన స్థిరపరిచి బలపరుస్తాడు. ఇలాగే దేవుడు ఒక వ్యక్తిని అతన్ని దీన దశలో దర్శించాడు. ఆ తర్వాత ఎందరికో ఆశీర్వాదకరంగా మార్చాడు. అతనే ఓసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ ఏసన్న గారు. ఏసన్న గారు 1947 సంవత్సరంలో మార్చ్ 19న ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని శాంతాపేటలోని సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసింహులు మరియు కమలమ్మ. వీరికి 6 సంతానం. అందులో 3 పురిటిలోనే చనిపోయారు. మిగతా 3లో చివరివాడిగా పుట్టిన ఏసన్న గారు కూడా చావు అంచుల వరకు వెళ్లారు. అయితే ఏసన్న గారి తల్లి క్రైస్తవురాలు. ఆమె చర్చ్లో ప్రార్థన చేయించి ఈయనను సేవకు సమర్పించారు. అదే సమయంలో అక్కడ ఉన్న బిషప్ ఈయనకు ఏసన్న అని పేరు పెట్టారు. అలాగే ఆ సేవకుడు తన తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, ఇతను దేవునికి గొప్ప సేవకుడు అవుతాడు అని ప్రవచించాడు. అయితే బిడ్డ కోలుకొని ఎదుగుతున్నా కొద్దీ ఆమె తన బిడ్డ సమర్పణ విషయం మరచిపోయింది. ఏసన్న గారి తల్లిదండ్రులది ప్రేమ వివాహం. తండ్రి నరసింహులు గారు అన్యుడు, కానీ తల్లి కమలమ్మ క్రైస్తవురాలు. అలాగే ఏసన్న గారి తాతగారు అనగా తన తండ్రి యొక్క తండ్రి పేరు పోతురాజు. ఆయన పూనకం వచ్చినప్పుడు మేకలు గొర్రెల గొంతు కరచి రక్తం త్రాగేవారు. ఇలా ఏసన్న గారి తాతగారి విపరీత పోకడ వలన ఆ శాపం వీరి కుటుంబంపై పడింది. పురిటిలోనే 3 సంతానం చనిపోయారు. అలాగే 10 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వరకు ఏసన్న గారికి రక్తపు వాంతులు అయ్యేవి. ఏసన్న గారు చిన్నప్పుడు చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఆయన పెద్దల మాట అసలే వినేవాడు కాదు. అలాగే విపరీతమైన మతిమరుపు. ఈ కారణాల చేత ఆయన అతి కష్టం మీద 5వ తరగతి పూర్తి చేయగలిగాడు. ఆ తర్వాత 6వ తరగతి 2 సార్లు తప్పి చదువు మానేశాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ పెద్దలకు ఎదురు చెబుతూ నిత్యం ఇంటి మీదకు ఏదో ఒక గొడవ తెచ్చేవారు. ఏసన్న గారి ప్రవర్తనకు కుటుంబ సభ్యులు విసిగి చివరికి ఈయనను పట్టించుకోవడం మానేశారు. తన తల్లి విపరీతంగా దండించేది, అయినా సరే ఈయనలో మొండితనం అసలు పోలేదు. ఇలా జరుగుతుండగా ఈయన 17వ ఏట ఒకసారి సిగరెట్ తాగి ఇంటికి వస్తే విషయం గమనించిన తన తల్లి దండిస్తే ఆమెపై తిరగబడి ఇంటి నుండి పారిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు రోడ్డు మీద తిరుగుతూ చెత్త కుండిలో వేసిన ఎంగిలి విస్తరలో అన్నం తినేవాడు. అయితే ఫిబ్రవరి 15, 1964లో ఒక రాత్రి ఒక ఇంట్లో జరుగుతున్న ప్రార్థనా కుడికకు చివర్లో వెళ్ళి అయిపోయాక తిరిగి రోడ్లపై నడుస్తుండగా రాత్రివేళ ప్రకాశవంతమైన వెలుగు, దానిలో యేసుక్రీస్తు ముఖం ఈయనకు కనిపించింది. అంటే వెంటనే ఇతని హృదయం మారిపోయింది. తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారు. తన 10 సంవత్సరాల వయసు నుండి తనను పట్టి పీడిస్తున్న రక్తపు వాంతుల సమస్య నుండి స్వస్థత కలిగింది. అప్పుడు ఇతని మొండి హృదయం మెత్తగా మార్చబడింది. అయితే ఈ మార్పును కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించలేదు. ఏసన్న గారు ఇంటికి వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చినా సరే కుటుంబ సభ్యులు అతన్ని పట్టించుకోలేదు. కానీ ఆయనే స్నానము చేసి తన అన్నయ్య బట్టలు వేసుకొని రాత్రి కూటం జరిగిన స్థలానికి వెళ్లారు. తనకు జరిగిన సంఘటనను ప్రకాశవంతమైన ఆ వెలుగును గూర్చి పాస్టర్ గారికి చెబితే అప్పుడు
ఆయన యేసన్న గారికి ఒక బైబిల్ ఇచ్చారు. యేసన్న గారు దాన్ని తీసుకొని నిరంతరం ధ్యానిస్తూ మోకాళ్ళపై ప్రార్థన చేసుకునేవారు. ఇలా 1965 సెప్టెంబర్ నెలలో ఈయన రక్షణ పొంది బాప్తీసము తీసుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు 1985 డిసెంబర్ నెలలో మోకాళ్ళపై ఉపవాసముతో ప్రార్థిస్తుండగా ప్రభువు పాదాలు తాకే భాగ్యము దొరికింది. అలాగే ప్రభువు యేసన్న గారిని సేవకై పిలిచారు. ప్రభువు తన సేవకై పిలిచినప్పుడు యేసన్న గారు, ప్రభువా, నేను బలహీనుడను, మతిమరుపు గలవాణ్ణి, అలాగే 6వ తరగతి 2 సార్లు తప్పినవాణ్ణి, నేను తగునా అని అడగ్గా, నేను పిలిచాను, నేనే వాడుకుంటాను అని ప్రభువు చెప్పాడు. ఈ మాటను పట్టుకొని పిలిచినవాడు నమ్మదగినవాడు అని ఎరిగిన యేసన్న గారు 1966 జూలై 7న కుటుంబ సభ్యులు ఆటంకం చెప్పినా సరే ప్రభువు సేవకై ఇంటిని విడిచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఈయన పరిచర్యలో ట్రైనింగ్ పొందారు. యేసన్న గారు నిత్యము ప్రభు సేవలోనే నిమగ్నమై ఉండేవారు. ఇలా ఒకసారి కరపత్రాలు పంచుతూ అలసటగా ఉండి చెట్టు క్రింద ఒక రిక్షా ఉంటే దానిలో కూర్చున్నాడు. అయితే రిక్షా వ్యక్తి వచ్చి యేసన్న గారిని రిక్షాలో నుండి దింపి 2 రూపాయలు వసూలు చేశాడు. అయితే ఇది జరిగిన సంవత్సరం తర్వాత తిరిగి అదే ప్రాంతానికి మరలా యేసన్న గారు వెళ్లారు. ఈసారి ఆ వ్యక్తే పరిగెత్తుకొని వచ్చి యేసన్న గారిని తన రిక్షాలో ఎక్కించుకొని తిరిగి 10 రూపాయలు ఇచ్చాడు. ఎందుకంటే యేసన్న గారు ఎక్కి దిగిన మరునాడే ఆ వ్యక్తికి గవర్నమెంట్ వారు ఒక కొత్త రిక్షా ఇచ్చారు. ఈ విధంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తికి యేసన్న గారు స్వార్థ చేసి రక్షణలోకి నడిపించాడు. అప్పుడు ఆ వ్యక్తి తన ఇంటినే ప్రభు మందిరానికి రాసి ఇచ్చాడు. అలాగే ఒకసారి స్వార్థ పనికై వెళ్ళినప్పుడు ఒక సహోదరి యేసన్న గారికి భోజనం పెట్టగా అన్యుడైన ఆమె భర్త యేసన్న గారు తినే పల్లెములో 2 సార్లు ఉమ్ము వేశాడు. అయితే ప్రార్థించిన అన్నం కావున విడవకూడదని యేసన్న గారు అదే తిన్నారు. అప్పుడు ఇది చూసిన ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని యేసయ్య ప్రేమను గుర్తెరిగి సంఘానికి వచ్చి 2 బస్తాలు బియ్యం కానుక ఇచ్చాడు. ఆ తర్వాత క్రమంగా సంఘానికి వస్తూ రక్షణ పొందుకున్నాడు. ఇలా ఎందరో కఠిన హృదయం గలవారు ఈయన సేవలో మార్పు పొందారు. అలాగే కాన్పులు చేసే మంత్రసాని ఒకరు డబ్బుకై పురిటిలో అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని చంపేది. అప్పుడు ఆమె వాక్యం విని మార్చబడి తన జీవితాంతం వరకు నమ్మకంగా స్వార్థ సేవ చేసింది. ఇలా యేసన్న గారివి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి స్వార్థ పనికై ఒక ఊరు వెళ్లాల్సి ఉండగా బస్సు ఎక్కుదాం అనుకున్న సమయానికి యేసన్న గారిని దేవుడు అది కాదని వేరే బస్సు వెళ్ళమని చెప్పారు. అప్పుడు యేసన్న గారు దేవుని మాటకు లోబడి వేరే బస్సుపై వెళ్లారు. అలా చేయడం వలన ఆయన సమయానికి ఆ స్థలం చేరుకున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కుదామనుకున్న బస్సు పాడై దారి మధ్యలోనే ఆగిపోయింది. ఇలానే ఇంకోసారి యేసన్న గారికి ఎవరు భోజనం పెట్టినా కాకరకాయనే వండి పెట్టేవారు. అయితే యేసన్న గారు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఇదే కూర పెట్టడం చూసి ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తుండగా ఒంట్లో నలతగా ఉండి హాస్పిటల్కు వెళ్తే డాక్టర్లు ఒంట్లో బాగోలేదని యేసన్న గారికి ఒక డైట్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అదే డైట్ డాక్టర్ కంటే ముందుగా పరమ వైద్యుడు యేసన్న గారికి అందించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా దేవుని సన్నిధి నిత్యం యేసన్న గారితో వస్తుండేది. 18 సంవత్సరాలకు సేవకై బయటకు వచ్చిన యేసన్న గారి దగ్గరకు 28 సంవత్సరాల వయసులో ఆయన తండ్రి గారు వచ్చి వివాహం చేసుకోమని కోరారు. అందుకు యేసన్న గారు, నా కడ ఊపిరి వరకు యేసు క్రీస్తుతోనే ఉంటా, ఈ లోకం విడిస్తే పరలోకంలో ఉంటా, కాబట్టి నాకు ఇహలోక ఆశలు లేవని వివాహము చేసుకోనని చెప్పారు. యేసన్న గారు ఎప్పుడు వాక్యం చెప్పినా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా ఉపమానాలు ఉపయోగించి వాక్యం చెప్పేవారు. అలాగే యేసన్న గారు దేవుని ఆత్మ పరవశుడై ఎన్నో పాటలు రాశారు. ఆ పాటలు
ఎన్నో సందర్భాలలో ఎందరికో ఎంతో ఆదరణను ఇచ్చాయి, అలాగే ఇప్పటికీ ఇస్తున్నాయి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అనే పాట 1977 వరదలు వచ్చి ఈయన దేవునికై కట్టుకున్న గుడిసె వస్తువులు అన్ని పోయి కట్టుబట్టలతో ఉన్నప్పుడు ఈయన హృదయములో ఉన్న మాటలను పాటగా కట్టి దేవుణ్ణి స్తుతించిన సందర్భం అది. అలాగే కృపామయుడా నీలోనా అనే పాటను రికార్డ్ చేయడానికి స్టూడియోకి వెళ్తే వారు ఇదొక పాట, దీనిని చేయాలా అంటూ మ్యూజిక్ స్టూడియో నుండి పొమ్మన్నారు. కానీ అదే పాట నేటికి ఎందరికో ఆదరణ ఇస్తుంది. యేసన్న గారు జీవితాంతం వరకు ఎంతో నమ్మకంగా దేవుని సేవ చేశారు. దాదాపు 40 సంవత్సరాలు సేవ చేసి 1400 ఓసన్న మందిరాలు నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్చిలో గుడారాల పండగ గుంటూరులో నిర్వహిస్తుంటారు. అలాగే బలిపీఠం అనే మాసపత్రికను నడుపుతున్నారు. జీవిత చరణములో యేసన్న గారికి ఒక దర్శనం వచ్చింది. దానిలో యేసు ప్రభువు ఒక కిరీటం ఈయన తలపై పెడుతున్నారు. దానికి యేసన్న గారు, ప్రభువా నాకెందుకు కిరీటం అని అడగ్గా అప్పుడు ప్రభువు దానిలో యేసన్న గారు రక్షణలోకి నడిపిన ఆత్మలను చూపించాడు. ఈ విధంగా ప్రభు తనకై సిద్ధపరిచిన కిరీటం పొందుకోవడానికి 2012 ఆగస్టు 6న తన 67 సంవత్సరాల వయసులో యేసన్న గారు ప్రభువు నందు నిద్రించారు. డియర్ ఫ్రెండ్స్, పౌలు గారి వలె యేసన్న గారు అద్భుతమైన పోరాటం పోరాడారు. జీవితాంతం వరకు నిలకడగా పరుగిడి తన పరుగు కడముట్టించారు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న నిరీక్షణకై వేగిరపడ్డారు. ఎందరికో మాదిరి చూపారు. సో ఫ్రెండ్స్, మనం కూడా దేవుని కొరకు ఇలాగున వాడబడేలాగున దేవుణ్ణి ప్రార్థిద్దాం. అట్టి విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు నామానికే యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, మీ అభిప్రాయమును పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోలో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.